ఛానల్ ఈరోజు వాట్సాప్లో ఉన్న కొత్త అప్డేట్ అయితే తీసుకోబోతున్నాను అనమాట. ఈరోజు వాట్సాప్లో కొత్తగా అప్డేట్ వచ్చినప్పుడు ఇక్కడ మెటా ఏఐ అని మనకు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ మెటా ఏఐ అనేది మనకు ఈ ఒక్క వాట్సాప్లోనే కాదు, మొత్తం ఫేస్బుక్, వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ మెటా మొత్తం కూడా మెటాతో క్రియేట్ అయిన ప్రతి ఒక్క యాప్స్కి అయితే ఈ మెటా ఏఐ అని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్లో అయితే ఇది ఉంటుంది మెటా ఏఐ అని. ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది ఆల్రెడీ. ఒకవేళ మీకు ఎలా యాక్టివేట్ చేయాలో తెలియకపోతే నన్ను అడగండి. అప్డేట్ చేసిన తర్వాత రాకపోతే నన్ను చెప్పండి, కామెంట్ చేయండి. నేను చూపిస్తాను మెటా ఏఐ ఎక్కడ మీకు దొరుకుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ సింపుల్ నేను మెటా ఏఐ మీద క్లిక్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మెటా ఏఐ అయితే లోడింగ్ తీసుకుంటుంది. అసలు దీన్ని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. సో దీంట్లో మీరు ఎలాంటి క్వశ్చన్స్ అయినా అడగవచ్చు. అది మనకు ఎగ్జాంపుల్ ఎలా అంటే చాట్ జీపీ ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, చాటింగ్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా వాట్సాప్లో ఉన్నప్పుడు మీరు సింపుల్గా బయట పోకుండా వాట్సాప్లోనే ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి నేను ఇక మెటా ఏఐ మీద క్లిక్ చేస్తాను. ఇక చూడండి మెటా ఏఐ అయితే మనకు ఆస్క్ ఏఐ ఎనీథింగ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో నేను ఇప్పుడు ఏం అడుగుతున్నానంటే ఇక చూడండి ఇక్కడ ఇంటర్వ్యూ ప్రిప్ రోల్ ప్లే అని కొట్టేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి అయితే ఉంటుందో మనకు ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది. మీరు చాట్ జీపీటీలో ఎలా సెర్చ్ చేస్తారో, గూగుల్లో ఎలా సెర్చ్ చేస్తారో అలాగే ఇక్కడ కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కంటిన్యూ అని కొట్టేయండి. ఇక్కడ కంటిన్యూ కొట్టేసిన తర్వాత మనకైతే డైరెక్ట్ ఒక చాట్ అయితే ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్కి చాట్ చేస్తున్నప్పుడు ఎలా వస్తుందో సేమ్ అలాగే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ రీప్లే అనేది మనకు క్వశ్చన్కి రీప్లే మనకి ఇస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసింది మనకు ఐ వుడ్ బి హ్యాపీ టు హెల్ప్ యూ ప్రిపేర్ ఫర్ ఏ ఇంటర్వ్యూ, ప్లీజ్ షేర్ ది రోల్ యు ఆర్ అప్లైయింగ్. ఇలా అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి రోల్ వచ్చేసరికి ఏంటంటే ఇంటర్వ్యూ రోల్ ఐటీ జాబ్ అని కొట్టేస్తున్నాను. ఐటీ జాబ్ అని కొట్టేస్తున్నాను. ఐటీ జాబ్ అని కొట్టేసిన తర్వాత మనకైతే కింద చాటింగ్ వస్తుంది చూడండి, లెట్ ద క్రాక్ ఐటీ జాబ్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను డెవలపర్ అని కొట్టేస్తున్నాను. డెవలపర్ అని కొట్టేసిన తర్వాత చూడండి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. మనకు ఇంటర్వ్యూ మొత్తం కూడా చెప్పేస్తుంది అనమాట. సో ఇలా ఫ్రంట్ ఎండా బ్యాక్ ఎండా అని చెప్తుంది. మనం ఫ్రంట్ ఎండ్ అని కొడదాం. కానీ ఫ్రెండ్స్ ఇది అక్యురేట్గా చెప్తుందంటే అక్యురేట్గా అయితే చెప్పదు. సో ఇక్కడ చూడండి అక్యురేట్గా చెప్పడానికి మనకు ఏం లేదనమాట. అక్యురేట్గా అయితే ఏఐ కూడా చెప్పదు. ఇక్కడ చూడండి ఫస్ట్ మనకు చెప్పడం జరిగింది, మెసేజెస్ ఆర్ జనరేటెడ్ బై ఏఐ, సమ్ మే బీ అన్కరెక్ట్ ఆర్ ఇన్ఆపరేటివ్ అని ఉంటుంది. సో ఇప్పటి వరకు కూడా మీరు దీంట్లో అక్యురేట్గా అయితే ఆన్సర్ ఏది ఇవ్వదు. సో మా ఛానల్ ఇప్పటికి సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు లైక్ చేసుకోండి, ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినప్పుడు మీకు నేను అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.